ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్రోచ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురించి. ఫ్రెండ్స్, ప్రతిరోజు డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీసీ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఎడ్యుకేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సైకాలజీ సంబంధించిన ఆడియో క్లాసెస్ కానీ, డిఎస్సి పర్పస్ యూజ్ అయ్యే ట్రిక్స్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఇలాగా డైలీ డిఎస్సి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే, ఇక ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తప్పులు చేస్తే దేవుడు క్షమించాడు, కావున మంచి పనులే చేయాలనే పిల్లవాడిలో గల ప్రేరణ. ఓకే, తప్పు చేస్తే దేవుడు క్షమించాడు, కావున మంచి పనులే చేయాలి అనే పిల్లవాడిలో గల ప్రేరణ సహజ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ ఏది కాదు. అభ్యసించుటకు దోహదపడే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది వెస్లర్, ఫ్రాయిడ్, గేట్స్, స్పియర్మన్. ఉదయతార, సాయంకాల తారగా పిలువబడే గ్రహం శుక్రుడు, బుధుడు, అంగారకుడు, శని. ఈ కింది వాటిలో తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు బుధుడు, శుక్రుడు, వరుణుడు, భూమి, అంగారకుడు ఏది కాదు. ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ది మోస్ట్ ఎవర్ ట్రస్ట్ వర్తీ విజువల్ ఎయిడ్ ఈజ్. ది మోస్ట్ ఎవర్ ట్రస్ట్ వర్తీ విజువల్ ఎయిడ్ ఈజ్ నోట్బుక్, మ్యాప్స్, బ్లాక్ బోర్డ్, చార్ట్. బాగా నమ్మకమైంది అనమాట. ఏ గుడ్ టెస్ట్ మస్ట్ కంటైన్ ఆల్ డిఫికల్ట్ క్వశ్చన్స్, ఆల్ సింపుల్ క్వశ్చన్స్, వెయిటేజ్ టు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ నన్. అన్ని సింపుల్గా ఇచ్చేలా, అన్ని కష్టంగా ఇవ్వాలా, లేకపోతే వెయిటేజ్ని బట్టి అది లెవెల్ అనేది ఉండాలని అడుగుతున్నాడు. సరే, తర్వాత క్వశ్చన్కి వెళ్ళినట్లయితే హెడ్ మూవ్మెంట్ వైల్ రీడింగ్ ఈజీ. హెడ్ మూవ్మెంట్ వైల్ రీడింగ్ ఈజీ. చదువుకునేటప్పుడు తల ఊపడం అనేది గుడ్ హ్యాబిటా, బ్యాడ్ హ్యాబిటా, బోత్ ఏ అండ్ బియా, లేకపోతే నన్నా. ఓకేనా, నన్నంటే ఏది కాదు. ఓకే, తర్వాత పోలియో వ్యాధిలో వైరస్ దేన్ని నాశనం చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను వైరస్ గురించి వచ్చే వ్యాధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మీరు చూసుకోండి. ఆన్సర్ కసేర్ నాడ్ల, కపాల నాడ్ల, చాలక నాడ్ల ఏది కాదా. క్రింది వాటిలో వైరస్ వల్ల రాని వ్యాధి గురించి కూడా చేశాను. క్షయ, పోలియో, గౌరపిల్లలు, తట్టు. క్రింది వాటిలో ఉష్ణీకరణ ప్రక్రియ ఏది. బాష్పీభవనము, సాంద్రీకరణము, మరగడం, పైవన్నీ. ఫ్రెండ్స్, ఓడిఎస్సి సంబంధించిన పేపర్స్ అనేవి అప్పుడు చేయడం జరిగింది. అలాగే మీకు 1 నుంచి 10వ తరగతి కావాల్సిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కూడా సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ మీరు కింద నా యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి క్లిక్ చేసుకుంటే మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోగలుగుతారు ఫ్రీగా. అస్వదృష్టిని నివారించేందుకు వాడే కటకం కుంభాకార, పుటాకార, సమతల కుంభాకార, పైవన్నీ. 2 సిమెంట్ బస్తాల వెల 700 రూపాయలు. వాటి ధర 18% పెరిగిన వాటి వెల ఎంత. ఓకే, 2 సిమెంట్ బస్తాల వెల 700 రూపాయలు, వాటి ధర 18% పెరిగిన వాటి వెల ఎంత. దీన్ని ఏం చేయక్కలేదు, జస్ట్ 700 into 118/100. అక్కడ 18 ఇచ్చారు కదా, 118 ఎలా వచ్చిందంటే, మీరు ఏదైనా సరే ఈ విధంగా కనుక్కోవాలంటే ఏం చేయాలంటే 100/100, 100 పైన ఉన్న 100కి 11లో ఉన్న 100కి ఎంతైతే పర్సెంటేజ్ పెరిగింది అంటున్నాడో అంత కలిపారు. ఇప్పుడు వాటి యొక్క ధర 6% పెరిగిందంటే మీరు 106/100 ఇంటూ అది ఫస్ట్ ధరంతో ఇంటూ చేస్తే సరిపోతుంది అన్నమాట, వచ్చేస్తుంది. అక్కడ 700 into 118/100 చేస్తే వాటి ఎలా వస్తుంది. కావాలంటే మీరు ఇలాంటి సమ్స్ ఉన్నా సరే ట్రై చేయండి, తప్పకుండా వాటి యొక్క ఆన్సర్స్ వస్తాయి. రాకుంటే నాకు కింద నా కామెంట్ సెక్షన్లో వేయండి, నేను కూడా ట్రై చేస్తాను. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 160 సెంటీమీటర్, వెడల్పు 30 సెంటీమీటర్ అయినా వైశాల్యం ఎంత. దీనికి ఎలా చేయాలంటే ఆల్రెడీ చుట్టుకొలత ఇచ్చాడు 160 సెంటీమీటర్స్ అని. అంటే దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా తెలుసు కదా, 2 into L + B = 160. ఇక్కడ మనకి B అనేది ఇచ్చాడు 30 సెంటీమీటర్స్ అని, అంటే 2 into L + 30 = 160 వేయాలి. L + B = 160/2 అవుతుంది. 160/2 అంటే 80, అంటే L = 50 అవుతుంది. వైశాల్యం ఆల్రెడీ మనకి తెలుసు, L into B అని. అంటే అప్పుడు అక్కడ వచ్చిన వాల్యూ L తెలుసు, B తెలిసిపోయింది కాబట్టి 50 చదరపు మీటర్స్. ఓకే, షెడ్యూల్ కులాల గుర్తింపునకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన 340, 341, 340, 330, 342. తెలుగులో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం బాలభారతం, క్రీడాభిరామం, ఆంధ్ర భాషా భూషణం ఏది కాదు. ఫ్రెండ్స్, ఇలా ప్రతిరోజు డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కీ అనేది లాస్ట్ 10 సెకండ్స్లో కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఆడియో క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.